వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రానికి చెందిన పరికరాలు రాత్రికి రాత్రి లారీల ద్వారా కర్ణాటక రాష్ట్రానికి తరలిపోతున్నట్లు సమాచారం. 4000 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణాలకు సంబంధించి రిలయన్స్ కంపెనీకి ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం వల్ల నష్టాలు వస్తాయన్న సాకుతో ఈ విద్యుత్ కేంద్రం నిర్మాణాలు నిలిచిపోయాయి. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం రిలయన్స్ పవర్ కోర్టుకెక్కాయి. కోర్టులో కేసులు నడుస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ ఉన్న ఇనుము యంత్ర పరికరాలు, ఏసీలు తదితరాలను తరలించుకు వెళ్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ విషయమై సెక్యూరిటీ సిబ్బందిని వివరణ కోరగా తమకు తెలియదన్నారు. రిలయన్స్ పవర్ టెండర్ ద్వారా కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు పరికరాలు తదితరాలను తరలించుకుపోతున్నారని చెప్తున్నారు. లారీ డ్రైవర్ల వద్ద సరియైన పత్రాలు లేకపోవడం కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. అధికారులు స్పందిస్తే నిజాలు బయటకు వస్తాయనుటలో సందేహం లేదు. అయితే మా ఓనర్ మాట్లాడాలి. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలని, ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఈ నెల 13వ తేదీ ఉదయం 10 గంటలకు గాంధీబొమ్మ సెంటర్ వద్ద ప్రదర్శన నిర్వహిస్తున్నామని ఏపీయూడబ్ల్యూజే వారు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఏకైక మార్గం ప్రత్యేక ప్రతిపత్తి అవసరమని, ప్రత్యేక హోదాను సాధించాలంటే రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఉద్యమాలకు ఊపిరి నెల్లూరు అని, సారా ఉద్యమం, వయోజన విద్య, పొదుపు లక్ష్మి, మహిళలకు విద్య అవసరమని పోరాటం చేసిన పొనక కనకమ్మ, ఆంధ్రప్రదేశ్ అవతరణకు ప్రాణాలు త్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు వంటి వారిని ఆదర్శంగా తీసుకుని ఉద్యమించాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పిలుపునిస్తుందని, ప్రత్యేక ప్రతిపత్తి కోసం ఈ నెల 13వ తేదీన శనివారం ఉదయం 10 గంటలకు నెల్లూరులోని గాంధీబొమ్మ సెంటర్లో ప్రదర్శన నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రత్యేక హోదా కోసం మనవంతు సహకారాన్ని అందించాలని ఏపీడబ్ల్యూజే స్థానిక ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. రాష్ట్రంలో, దేశంలో ఎలాంటి పరిస్థితులలో కూడా ఒక రాష్ట్రం విడిపోయిందంటే ఆ రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. బేసిక్ మదర్ స్టేట్కి ఎప్పుడు బెనిఫిట్ జరుగుతుంది. దౌర్భాగ్యం ఏంటంటే మన నుంచి తెలంగాణ విడిపోతే ఆర్థిక వనరులు, ఉపాధి అవకాశాలన్నీ తెలంగాణకు పరిమితం అయ్యాయి. అన్ని రకాల నష్టపోయింది మనం. సైక్లోన్ వచ్చినప్పుడు, లేదా ఏదో తుఫాన్లు వచ్చినప్పుడు, లేదా ఇల్లు తగలబడిపోయినట్టు కట్టు బట్టలతో ఏ విధంగా అయితే ప్రజలు బయటకు వస్తారో ఆ విధంగా రావాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలో మనం వచ్చాం బయటికి. ఆ రోజున అసెంబ్లీ పార్లమెంట్లో ఆనాటి ప్రతిపక్ష పార్టీ, ఈనాటి అధికార పార్టీ, ఆనాటి అధికార పార్టీ, ఈనాటి ప్రతిపక్ష పార్టీ ఇద్దరు కూడా 5 ఏళ్ళు ఇస్తాం, 10 ఏళ్ళు ఇస్తామన్నారు. ఏమీ ఇవ్వాలి. ప్రత్యేక ప్రతిపత్తి ఎందుకు అనే దాని మీద మేము పోస్టర్ రిలీజ్ చేసాం. చాలామంది ప్రజాప్రతి ఎందుకు, దానికంటే ఎక్కువ ఇచ్చాం కదా, దానికంటే ఎక్కువ కోట్లు, మీరు 1000 కోట్లు, లక్షల కోట్లు ఇవ్వండి, ఏం ప్రాబ్లం లేదు. దానివల్ల వచ్చే లాభం ఏమీ లేదు. జస్ట్ ఈ రోజున ఈ 2 సంవత్సరాలలో వచ్చిన సినారియోలు ఆలోచిస్తే మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి, కొన్ని స్టార్ట్ అయినాయి, కొన్ని స్టార్ట్ అయితే నో డౌట్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విద్య, వైద్యానికి సంబంధించిన ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఉన్నాయో దానివల్ల ఉపయోగం ఎవరికండి? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఇన్స్టిట్యూషన్లలో ఇప్పుడు ఖరగ్పూర్ ఉంది, బిట్స్ పిలాన్ ఉంది, మన పిల్లలు చదువుతున్నారు, మిగతా రాష్ట్ర పిల్లలు చదువుతారు. అదేవిధంగా ఈ రాష్ట్రంకి వచ్చిన ఏ ఇన్స్టిట్యూట్లో అయినా ఏ రాష్ట్రంలో చదవచ్చు. దానికి మనకే పేటెంట్ హక్కు ఏం లేదు. అలాంటి ఈ ప్రత్యేక రాష్ట్రానికి ఏం బెనిఫిట్ ఉంది? ఏమీ లేదు. ఇండియన్ మెడికల్ వాళ్ళ హాస్పిటల్స్ వచ్చినాయి, అమెరికన్ హాస్పిటల్స్ వస్తే డాక్టర్స్ వస్తారు. ఆ డాక్టర్స్ ఇతర దేశాల నుంచి రావచ్చు, ఇతర రాష్ట్రాల నుండి రావచ్చు. ఇక్కడ ఉండే నిరుద్యోగులకు ఉద్యోగం ఏంటి, ఉపాధి ఏ విధంగా కల్పిస్తామనే దాని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దూకుచులాడుతున్నాయి. ఇవన్నీ చాలా వచ్చినాయి, వస్తాయి, కానీ ఎవరికి ఉపయోగం? అవి కాంట్రాక్టర్లకు ఉపయోగం, అక్కడ ఉండేటువంటి వ్యాపారస్తులకు ఉపయోగం, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. నిరుద్యోగ సమస్య తీరాలంటే ప్రత్యేక ప్రతిపత్తి కావాలి. ఎందుకు ప్రత్యేక ప్రతిపత్తి కావాలంటే ప్రత్యేక ప్రతిపత్తి వస్తే మాత్రమే పరిశ్రమలు అభివృద్ధి జరుగుతాయి. పరిశ్రమలు అభివృద్ధి జరిగితే మాత్రమే మనకు ఉపాధి వస్తుంది. ఇంకా ఉపాధి కావాలి, ఉద్యోగాలు కావాలంటే ఓన్లీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఓన్లీ టూరిజం డెవలప్మెంట్ లిటిల్, చాలా తక్కువతో టూరిజం డెవలప్ అవుతుంది.
కానీ మనకి ఇండస్ట్రియల్ డెవలప్ లేకుండా, ఇండస్ట్రియల్ గ్రోత్ లేకుండా అది తెచ్చాం ఇది తెచ్చామంటే ఈ విఠలాచార్య కథల్లాగా చెప్తున్నారు తప్పేసి ఏమీ ప్రయోజనం లేదు. పరిశ్రమల అభివృద్ధి కావాలి, ఖచ్చితంగా ప్రత్యేకపతి కావాలి. ఇవాళ మోడీ గారు అంటున్నారు కృష్ణా పుష్కరాల తర్వాత 1,00,000 కోట్లు ఇవ్వనండి, 10 కోట్లు ఎంత అమౌంట్ అనేయండి, అవి శాశ్వతం కాదు. ఆ డబ్బులు ఏం చేస్తారు, డిఆర్డీకి ఇచ్చేవి, ఖాదీకి ఇచ్చేటివి, రోడ్స్కి అన్నీ మిక్స్ చేసి ఈ బడ్జెట్ ఇచ్చామంటారు. కానీ ఒక ఏదైతే ఫిక్స్డ్ అసెట్స్ ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వస్తాయో మనకు ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి శాశ్వతం. ఇప్పుడు శ్రీహరికోట ఉంది, అది దానివల్ల కొందరికి వచ్చింది, మనకు రాకపోవచ్చు. శ్రీహరికోట వచ్చేటప్పుడు చాలామంది ఏమన్నారు నెల్లూరు ఫస్ట్, చిత్తూరు సెకండ్ అన్నారు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కేరళ ఫస్ట్, తమిళనాడు సెకండ్ అయింది. ఆ ఉద్యోగస్తులతో వాళ్ళే. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏ యొక్క ఇన్స్టిట్యూషన్స్ వల్ల ఈ రాష్ట్రానికి ఒరిగేది లేదు. కేవలం ప్రత్యేక ప్రతిభ వస్తే మాత్రమే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తేనే ఉపాధి ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తేనే మన తర్వాత తరాల పిల్లలకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక రాష్ట్రం కోసము కులము మతము పార్టీలకు అతీతంగా కూడా ఉద్యమం చేయాలి, సాధించాలి. మన తరం అయిపోతుంది, రాబోయే తరాలు ఇప్పుడు ఏంది తాత తండ్రి మనడు ముగ్గురు కూడా నిరుద్యోగులు మిగిలిన పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది. కాబట్టి ప్రత్యేక ప్రతిపత్తి ఒకటి మాత్రమే ఈ రాష్ట్ర భవిష్యత్తుని, ఇక్కడ ఉండే యువత భవిష్యత్తుని నిర్దేశించగలదు, ఆర్థిక వనరులు పెంచగలదు, శాశ్వత ఉపాధి కల్పించగలదు. ఈ భాగంలో మొదటిగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 13వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు 10 గంటలకు గాంధీ బొమ్మ వద్ద ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శన వల్ల ప్రజల్లో చైతన్యం కలిగించి, ప్రజల్లో ప్రత్యేక హోదా ఎందుకు, మేము పోస్టర్ కూడా ప్రత్యేక హోదా కావాలనేటంటే కూడా ప్రత్యేక హోదా ఎందుకు అని ప్రశ్నించి దానికి సమాధానాలు మాత్రం రాసాం. కాబట్టి ప్రత్యేక హోదా ఎందుకు, దానివల్ల లాభం ఏంటనేది కూడా తెలియజేస్తాం. కాబట్టి ఉద్యోగులతోని కావలి రూరల్ నందెమ్మ గ్రామంలో 2 సంవత్సరాల మౌనిక అనే బాలిక బోరుబావిలో పడి మృతి చెందింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. నెల్లూరు జిల్లా కావలి నందెమ్మపురంలో బోరుబావి గుంతలో 2 సంవత్సరాల చిన్నారి పడిపోవడంతో మృతి చెందింది. అధికారులు స్థానికులు 4 గంటలు శ్రమించి పాపను బయటికి తీసినా ప్రయోజనం లేకుండా పోయింది. పాప మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గోపి తిరుపతమ్మ దంపతులకు మౌనిక మొదటి సంతానం. వీరికి ఇంకొక కుమార్తె జన్మించి 20 రోజులైంది. చనిపోయిన మౌనిక పడిన బోరుబావి సుమారుగా 30 అడుగులు ఉంటుందని అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకొని కుటుంబాన్ని పరామర్శించారు. పాప మృతదేహాన్ని కావలి హాస్పిటల్కు తరలించారు. అనంతరం నెల్లూరు జిల్లా కలెక్టర్ కుటుంబాన్ని పరామర్శించి ఆదుకుంటానని హామీ ఇచ్చారు. దగ్గర ఉండే లోపల పోయి మనిషి ఆ జేసీపీ తొట్టి తీసుకుంటూ పక్కన పెట్టి ఎత్తటానికి తాడు పెట్టించి ఒక మనిషిని దింపాం. అంతలోకి అబ్బాయి కూడా పడిపోయాడు ఇక్కడ దాకా. మళ్ళీ అబ్బాయిని తీసి మళ్ళీ ఇప్పుడు సైడ్ నుంచి పక్కన పెట్టించి బట్టి అమ్మాయి మీద పడిపోయింది. ఫస్ట్ ఇంకా అమ్మాయి మామూలుగా అప్పటికి కూడా నేరుగా ఇట్లా నిలబడి పడిపోయింది సార్. మామూలుగా పడి ఉంటే ఇది కాలు ఇట్లా లోపలికి వెళ్ళింది కాబట్టి వెళ్ళిపోయింది. మామూలుగా అసలు దగ్గరలోనే పడిపోయింది. చిన్నదా సార్ అది, అంత పెద్ద పైప్ ఏది అది వేసి పైప్ ఏది పని చేయాలి. వస్తే నేను ఇక్కడ చేస్తున్నాడా చేస్తాను తీసుకుని కుప్పలు చేస్తాను, తిరుమల చేస్తున్నాను. ఫస్ట్ కరెంట్ ఆ పిల్లలు వేరే పిల్లలు పిలుస్తున్నాడు. ఎట్ట కాదు ఇంకోసారి బిగిరి అని చెప్పాను నేను. చెప్పారేకే దాన్ని చూసా, చూడాలి అరుస్తుంది లోపల గుంటలో పోయి, గుంటలో పడి అరుస్తున్నారే పిల్లి అనుకున్నాను నేను. అందులోకే తేగ షీట్లు కాడ అమ్మాయి వందగా చూడండి అంటేరేగే అమ్మాయి లేదే అని అన్నారు. అనేరేగే లోపల గుంటలో పడిపోయింది. అది సార్ జరిగింది. 6:45 ప్రాంతంలో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. కావలి మండలం నందెమ్మపురం హ్యాబిటేషన్ గోపిక మౌనిక అనే 2.5 సంవత్సరాల పాప ఓపెన్ బోర్వెల్లో పడిపోవడం జరిగింది. పడిపోతే మన రెవెన్యూ, పోలీస్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కూడా మొత్తం జేసీబీలు అన్నీ తీసుకొచ్చి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ చేయడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ నియర్లీ 3.5 hours తర్వాత మనకి బేబీ బాడీ తీసుకురావడం జరిగింది. బేబీ అన్ఫార్చునేట్గా చనిపోవడం జరిగింది.
ఇంతకుముందు నా దృష్టికి రాగానే మనకి కృష్ణపట్నం పోర్టులో ఒకటి ఎస్కవేటర్ తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. అలాగే జిఐడి నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ టీం తీసుకురావడానికి ప్రయత్నం చేశాము. చంద్రబాబు నాయుడు గద్దెనెక్కిన తర్వాత విద్యారంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు తీవ్రమయ్యాయని పీడీఎస్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తెలియజేశారు. 2.5 ఏళ్ల చంద్రబాబు పాలనలో విద్యారంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రయత్నాలు తీవ్రంగా జరిగాయని, ఇందులో భాగంగానే క్లస్టరైజేషన్, నేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వ పాఠశాలను, సంక్షేమ హాస్టల్స్ ను మూసివేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు విద్యను దూరం చేయడమే అని ఎం రామకృష్ణ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ లో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎం రామకృష్ణ, యు నాగరాజు మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూమిలో ప్రైవేటు యూనివర్సిటీల కొరకు 150 ఎకరాలు కేటాయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ నిజ స్వరూపం వ్యక్తమవుతుందని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మీడియా మిత్రులకి అందరికీ కూడా పీడీఎస్ అభినందనలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు 2.5 సంవత్సరాల పాలనా కాలంలో విద్యారంగంలో అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఈ సంస్కరణలకు వ్యతిరేకంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పోయిన నెలలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేశాం. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు హక్కులు అడుగుతున్నటువంటి వాళ్ళ గొంతుని నులిమేసేటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం శ్రీకారం చుడుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రధానంగా మేము కోరుతూ ఉన్నాం, ఆంధ్ర రాష్ట్రంలో అక్షరాస్యత 65% ఉందని ప్రభుత్వం చెప్తా ఉంది. సర్వశిక్ష అభినయం ప్రకారంగా 20,000 పాఠశాలలో కనీసం మంచినీరు సౌకర్యం లేదని మీరే ప్రకటిస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని చెప్తూ ఉంది నివేదిక. అలాగే ఆ పోస్టులు, టీచర్ పోస్టులు కానీ వార్డెన్ పోస్టులు కానీ భర్తీ చేయట్లేదు. ఇవి కాకుండా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కానీ, ఇంజనీరింగ్ కానీ. వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా కృష్ణపట్నంలోని శివాలయంలో వరలక్ష్మీదేవి వ్రత కల్ప మహోత్సవం ఘనంగా జరిగింది. కృష్ణపట్నంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో అత్యంత వైభవంగా వరలక్ష్మీదేవి వ్రత కల్ప మహోత్సవం జరిగింది. శ్రావణ మాసం 2వ శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రత నోములు నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఎవరికి వారు వ్రతాలు చేశారు. ఆలయం నిధులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వరలక్ష్మీదేవి ప్రతిమలను, పసుపు, కుంకుమ, పుష్పాలు తదితరాలను మహిళలకు అందజేశారు. పరిమళ పుష్పాలంకరణతో దేవిని అలంకరించారు. బ్రహ్మశ్రీ నూతలపాటు సుబ్బయ్య శాస్త్రి ఆలయ ప్రధానార్చకులు ఈ వ్రత కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఆ మహాశివునికి పంచామృతాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, హరిహరాదుల సేవా సమితి నాయకులు ఏకొల్లు కోదండరామయ్య మాట్లాడారు. అనంతరం భక్తులకు ప్రసాద వినియోగం జరిగింది. కవర్లో వేసుకో, కవర్లో కృష్ణకుమారి చేశారు దేవస్థానం వారు. దయచేసి ఎవరైనా దీని లోపల దేవస్థానం యొక్క అమ్మవారిని, స్వామివారిని దర్శించండి. వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీ కామాక్షి సమేత సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి పూజలకు అందుకొని వారి కృపకి పాల్గొన్నారు. ఈరోజు ఈ సందర్భంగా భక్తులకి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి గాజులు, బ్లౌజు, లక్ష్మీ ప్రతిమ అన్ని దేవస్థానం తరఫున అందజేయడం జరిగింది. ఈ విశేష పూజలు కృష్ణపట్నం గ్రామంలో ఈరోజు సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో జరిగాయి. సాయంత్రం గ్రామోత్సవం ఉంది. అందరూ పాల్గొని అమ్మవారి
తప్పతాగి కన్న కూతురుని చిత్రహింసలు పెడుతున్న కన్న తండ్రి బారి నుండి స్థానికులు కాపాడి చైల్డ్ హోమ్ లో చేర్పించిన సంఘటన కావలి కచ్చేరిమెట్టులో చోటు చేసుకుంది. కన్న కూతురుని చిత్రహింసలు పెడుతున్న కసాయి తండ్రి నుండి పాపను కాపాడిన స్థానికులు చైల్డ్ హోమ్ లో చేర్పించిన ఘటన కావలి కచేరిమెట్టులో చోటు చేసుకుంది. యశ్విని అనే 7 సంవత్సరాల చిన్నారికి చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో తండ్రి వద్దే ఉంటుంది. ఉదయం నుండి రాత్రి వరకు చిన్నారిని గాలికి వదిలేసి రాత్రికి ఇంటికి రాగానే బాలికను కొడుతూ చిత్రహింసలు పెడుతుంటే చూడలేక స్థానికులు బాలికను చైల్డ్ హోమ్ లో చేర్పించారని స్థానికులు తెలియజేశారు. తాగుతా ఉంటాడు, మన కొడుకు కూడా ఉంటాడు. నేను పుట్టానని ఇప్పుడు నన్ను పెంచుతూ నా చేత పనులన్నీ చేపిస్తున్నాను. అందువల్ల నేను కొడుతున్నానని మా నాన్న ఎవరు నన్ను పిలవట్లేదని నేను ఇక్కడే మా నాన్న కాడే ఉండిపోయాను. అమ్మలేదమ్మా? అమ్మ లేదు. అమ్మ ఏమైంది? మా అమ్మ చనిపోయింది. మా నాన్న చెప్తున్నారు చనిపోయిందని. అందుకని కొడుతున్నారని మా నాన్న మోటార్ వేసి పెద్దమ్మ వెళ్ళాక మోటార్ వేసి మా నాన్న దగ్గర ఉండుకుని ఇక్కడ వచ్చేసి సరే సరే అమ్మా. నాన్న నన్ను కొడుతుంటే పక్కింటి అంకుల్ తీసుకొచ్చింది. కచ్చినమట 20వ వార్డు చిన్న పాప యశస్విని అని అమ్మాయికి 7 సంవత్సరాల వయసు ఉంది. లాస్ట్ ఇయర్ అమ్మాయి 6 ఇయర్స్ అప్పుడు వాళ్ళ నాన్న అమ్మాయి తీసుకొచ్చాడు. 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ నాన్న కచ్చినమట ఉంటున్నాడు. 15 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు. మొదటి భార్యను విడిచిపెట్టాడని చెప్పని తెలిసింది. తర్వాత వచ్చి పాపను తీసుకొచ్చాడు, చిన్న పాపను. ఆ పాప నా కూతురు అని చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ మాత్రం రాలేదు. అమ్మాయినే ఇక్కడ వాళ్ళ ఓన్ హౌస్లో పెట్టుకొని చూస్తూ ఉన్నాడు. అయితే అమ్మాయిని చాలా శారీరకంగా బాగా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు అమ్మాయికి అన్నం కూడా సరిగ్గా పెట్టకుండా అమ్మాయి అటువంటి పరిస్థితుల్లో రోడ్డు మీద ఉంటున్నప్పుడు కొట్టడము చాలా హింసిస్తూ ఉన్నాడు. అమ్మాయి చాలా బాధలు పడుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మేము ఇంటికి తీసుకొచ్చి ఎప్పుడైనా భోజనం చేయలేదంటే కొంచెం భోజనం పెట్టి పంపిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈరోజు మార్నింగ్ 10 o'clockకి అమ్మాయిని భయంకరంగా రోడ్డు మీద కొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. మేము పోయేటప్పటికి అమ్మాయి రోడ్డు మీద పడిపోయి 2 చేతులు దండం పెడుతున్నానా, నన్ను కొట్టబాకున్నానా, నన్ను చంపే మాకు అంటా ఉన్నాడు. ఇంకప్పుడు మేము పోయి అడ్డుపడినప్పుడు అప్పటికి ఊరుకోకుండా పెద్ద కర్ర తీసుకొచ్చి కొడతా తరివేశాడు బయటికి. అమ్మాయిని నెట్టేసినప్పుడు అమ్మాయిని మేము ఇంటికి తీసుకొచ్చి ఇంకా మేడం గగన్ కుమారి గారికి ఫోన్ చేసాం. 10:30 అప్పుడు టైంలో నాకు ఫోన్ ఒకటి వచ్చిందండి. ఏంటంటే ఒక పాప ఇట్లాగా తండ్రి కసాయి తండ్రి శారీరకంగా హింసలు పెడుతున్నారు కాబట్టి అమ్మ మేము ఆ పాపను మా దగ్గర పెట్టుకున్నాము, మీరు వెంటనే వచ్చి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కృష్ణపట్నం శివాలయంలో అత్యంత వైభవంగా వరలక్ష్మీదేవి వ్రతకల్ప మహోత్సవం. యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఏకైక మార్గం ఏపీకి ప్రత్యేక హోదా రావాలి. ఏపీయూడబ్ల్యూజే. కర్ణాటక రాష్ట్రానికి తరలి వెళ్తున్న కృష్ణపట్నం అల్ట్రా మెగా థర్మల్ పరికరాలు. వనం మనం మొక్కలు ఎండిపోతున్నాయి, అధికారులు వెంటనే పట్టించుకోవాలని కోరుకుంటున్న కృష్ణపట్నం స్థానికులు. కావలిలో 2 సంవత్సరాల చిన్నారి బోరుబావిలో పడి మృతి, గ్రామంలో విషాద ఛాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఐకాన్ న్యూస్ లో కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.